మనం ఇంగ్లీష్ ఫ్లూయెంట్ గా మాట్లాడాలంటే గ్రామర్ కి సంబంధించిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏ విధంగా అయితే ఫాలో అవుతామో అదే విధంగా కోడ్ అనేది ఎర్రర్స్ లేకుండా ఎఫెక్టివ్ గా వర్క్ అవ్వాలంటే మనం కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేవి ఫాలో అవ్వాలన్నమాట. వెల్కమ్ టు డే 2 ఆఫ్ లెర్నింగ్ జావా ఇన్ 60 days. ఈ రోజు మనం జావాలో సింటాక్స్ గురించి అయితే డిస్కస్ చేయబోతున్నమాట. మనం ఏదైనా ప్రాబ్లమ్ ని సాల్వ్ చేయాలంటే దానికి సంబంధించిన కోడ్ అనేది రాసామన్నమాట. అయితే ఈ యొక్క కోడ్ అనేది రాసేటప్పుడు మనం కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేది ఫాలో అవ్వాలి. ఈ యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ని మనం సింటాక్స్ రూల్స్ అని అంటాం అనమాట. అయితే డిఫరెంట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కి డిఫరెంట్ సింటాక్స్ రూల్స్ అనేవి ఉంటాయి. సో ఇప్పుడు మనం జావాకి సంబంధించిన బేసిక్ స్ట్రక్చర్ అండ్ సింటాక్స్ అనేది చూడబోతున్నాం. ఫస్ట్ సింటాక్స్ రూల్ వచ్చేసిందంటే క్లాస్ అనమాట. సో నువ్వు జావాలో ఏం రాయాలన్నా అది క్లాస్ లోపలే రాయాలన్నమాట. సో ఇక్కడ మనకు మెయిన్ అనేది క్లాస్ అనమాట. సో ఇప్పుడు దీనికి సంబంధించిన మనం మెయిన్ మెథడ్ అనేది డిక్లేర్ చేస్తున్నాం, లైక్ పబ్లిక్ స్టాటిక్ వైడ్ మెయిన్ అనేది. ఇప్పుడు సెకండ్ సింటాక్స్ రూల్ వచ్చేసిందంటే జావా అనేది కేస్ సెన్సిటివ్ లాంగ్వేజ్ అనమాట. కేస్ సెన్సిటివ్ లాంగ్వేజ్ అంటే ఇప్పుడు మనం ఇక్కడ చూసుకుంటే మనం ఇక్కడ 2 వేరియబుల్స్ అనేది డిక్లేర్ చేస్తున్నాం అనమాట. ఇక్కడ చూసుకుంటే మనకి ఈ యొక్క 2 వేరియబుల్స్ అనేవి డిఫరెంట్ గా ఉన్నాయి అనమాట. అంటే ఫస్ట్ వేరియబుల్ వచ్చేసి అన్ని లెటర్స్ స్మాల్ ఉన్నాయి అండ్ సెకండ్ వేరియబుల్ లో చూసుకుంటే మనకు ఫస్ట్ లెటర్ అనేది క్యాపిటల్. అంటే ఈ యొక్క 2 వేరియబుల్స్ అన్ని డిఫరెంట్ మెమరీ లొకేషన్స్ ని పాయింట్ చేస్తున్నాం అనమాట. అండ్ థర్డ్ సింటాక్స్ రూల్ వచ్చేసిందంటే సెమికాలన్ అనమాట. అంటే ప్రతి స్టేట్మెంట్ అనేది జావాలో సెమికాలన్ తోటి ఎండ్ అవ్వాలి. ఇక్కడ మనం చూసుకుంటే వేరియబుల్స్ అండ్ ప్రింట్ స్టేట్మెంట్స్ రెండు అనేవి మనకు సెమికాలన్ తోటి ఎండ్ అయ్యనమాట. సో దీస్ ఆర్ ద 3 బేసిక్ సింటాక్స్ రూల్స్ ఆఫ్ జావా ప్రోగ్రామింగ్. అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడే. డే 3 వీడియో తోటి మళ్ళీ కలుద్దాం. అప్పటివరకు అయితే ఛానల్ ని ఫాలో చేసి పెట్టుకోండి. థ్యాంక్ యూ.